హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హిస్టరీ యాక్షన్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే యాతి సాయి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక యుద్ధ భూమిలో ఇరువైపుల నుంచి ఇద్దరు కూడా యుద్ధం ప్రారంభించడానికి రెడీగా ఉంటారు. కట్ చేస్తే ఒక అడవిలో ఒక ముసలి వ్యక్తి. ఏ యుద్ధానికైనా ఒకే కారణం ఉంటుంది. రాజులు తమ ప్రజల మీద అలాగే భూమి మీద తమ అధికారాన్ని పెత్తనాన్ని చూపించడానికి యుద్ధం చేస్తారు. కానీ ఆ విషయాన్ని మాత్రం ఆ రాజులు అస్సలు ఒప్పుకోరు. యుద్ధం చేయడానికి రకరకాల కారణాలు చెప్తారు. ఎందుకంటే ప్రజలందరికీ మా రాజు మా సంరక్షణ కోసం యుద్ధం చేస్తున్నారు అనుకోవాలి అని అలా చెప్తారు. కానీ వాళ్ళు చెప్పే మాటలు నిజం కాదు అని చెప్తాడు ఈ పెద్దాయన. ఆ ముసలి వ్యక్తి ఒక చిన్న అబ్బాయికి రాజులు ఎందుకు యుద్ధాలు చేస్తారో దానికి సంబంధించిన కారణాల గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, మా నాన్న రణధీరుడు చాలా గొప్ప యోధుడా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి, మీ నాన్న పాండ్య వంశంలోని ఒక శ్రేష్టమైన యోధుడు. ఈ రోజు వరకు మీ నాన్నని ఎవ్వరూ ఓడించలేకపోయారు. కానీ మీ నాన్న గెలుపుకి కారణం మీ నాన్న ఒక్కడి వీరత్వం మాత్రమే కాదు, కేవలం పెరుంపల్లి అనే పేరు గల తెగకి చెందిన వారిది. వాళ్ళు ఆ యుద్ధ సమయంలో ఎప్పుడూ మీ నాన్నని ఒంటరిగా వదిలిపెట్టలేదు. వాళ్ళు వల్లనే మీ నాన్న గెలవడం సాధ్యమయ్యింది. కానీ పాండ్య వంశాన్ని ఓడించడానికి చాలా కష్టాలు వచ్చాయి. కానీ ప్రతికూల సమయంలోనూ పెరుంపల్లి తెగవారు మీ నాన్నకి తోడుగా ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు ఆ చిన్నబ్బాయి, మా నాన్న రణధీరుడు ఎప్పుడైనా ఎవరికైనా భయపడ్డాడా అని అడుగుతాడు. దానికి ఆ ముసలి వ్యక్తి, నేను యాతి సాయి స్టోరీని చెప్తాను, అందులో నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి ఆ ముసలి వ్యక్తి స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. యతి సాయి అంటే దక్షిణ దిశ అని అర్థం వస్తుంది. భూమిలోని ఆ భాగం ఎప్పుడూ శాంతంగా ఉండేది కాదు. అక్కడ ప్రతి సమయంలో ప్రతి చోట యుద్ధాలు, మారణ హోమాలు, ఉన్మాదాలు జరుగుతూ ఉండేవి. ఇవన్నీ కూడా ఆ భూమికి గుర్తింపులుగా మారాయి. మీ నాన్న తండ్రి అంటే రణధీరుడు తండ్రి హరికేసరి పాండ్యన్ రాజుగా ఉండేవాడు. తను రాచరికం చేసేవాడు. ఆ టైంలో చోళులు అలాగే పాండ్య వంశాలకి సంబంధించిన రాజుల మధ్య ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతూ ఉండేవి. యుద్ధాలు నెలల కాకుండా చాలా సంవత్సరాల వరకు జరుగుతూ ఉండేవి. ఆ యుద్ధంలో చోళుల వంశం వారు చాలా సార్లు ఓడిపోయారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు. వాళ్ళు ప్రతిసారి తమ శక్తిని పెంచి మళ్ళీ యుద్ధం చేయడానికి వచ్చేవారు. ఆ విధంగా ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. కేసరికి వయసు అయిపోయింది. కానీ యుద్ధం ఎండ్ అయ్యే సిచ్యువేషన్ మాత్రం అసలు కనబడలేదు. ఏజ్ కారణంగా హరికేసరి జబ్బు బారిన పడ్డాడు. ఒంటరిగా బయటికి కూడా వచ్చేవాడు కాదు. అప్పుడు అతని కొడుకు రణధీరుడు తన రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ విషయం చోళుల వంశాలకి తెలిసింది. అప్పుడు వాళ్ళందరూ కూడా, ఇప్పుడు హరికేసరి పాండ్యన్ బలహీనం అయ్యాడు, మనం అందరం కలిసి అతని కొడుకు అయినటువంటి రణధీరుణ్ణి చాలా తేలిగ్గా ఓడించవచ్చు అని డిసైడ్ అవుతారు. ఈ విధంగా పాండ్య రాజులకు వ్యతిరేకంగా అలాగే చోళుల మధ్య కూటమి ఏర్పడింది. కేవలం సేన ఒక్కటే మాత్రమే కాదు, ఆ రాజులతో పాటు చాలా చిన్న చిన్న తెగలకు సంబంధించిన యోధులు కూడా ఆ యుద్ధంలో చేరారు. రణధీరుణ్ణి చాలా ఈజీగా ఓడించవచ్చు అని అందరూ కలగనేవాళ్ళు. కానీ వాళ్ళు ఎంత పెద్ద సైన్యాన్ని తీసుకుని వచ్చినా వాళ్ళు రణధీరుణ్ణి ఓడించలేరు అని వాళ్ళకి తెలియదు. ఒకరోజు బాగా శక్తిశాలైనటువంటి చోళ సేన ఎప్పుడు ఎవరితో ఓడిపోయేదే కాదు. కానీ వాళ్ళు రణధీరుడి సేనాని వల్ల ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు యుద్ధ భూమిని వదిలేసి పారిపోవడం మొదలు పెట్టారు. అప్పుడు యుద్ధ భూమి సిపాయిలు యొక్క రక్తంతో తన దాహాన్ని తీర్చుకుందా అన్నట్లుగా మారిపోయింది. ఎక్కడ చూసినా రక్తాలు, శవాలు, అలాగే కట్ చేసిన చేతులు, కాళ్ళు పడి ఉన్నాయి. ఆ రోజు చేరసేన కూడా చాలా ఘోరంగా ఓడిపోయింది. రణధీరుడు యుద్ధంలో ఓడిపోయిన చెరరాజుని చంపలేదు. అతన్ని కేవలం ఆ దేశం నుంచి తొలగించేసి అరబ్ దేశాలకి పంపించాడు. చోళరాజు అలాగే అతని కొంతమంది సైనికులు బ్రతికి ఉన్నారు. వాళ్ళు యుద్ధ భూమి నుంచి పరిగెత్తి ఒక అడవిలోకి వెళ్లి దాక్కున్నారు. అప్పుడు పూర్తి యతి సాయి అంటే
దక్షిణ భాగం మొత్తం పాండ్యుల నియంత్రణలోకి వచ్చింది. చోళుల ఇలాకాలన్నీ కూడా పాండ్యుల కబ్జాలోకి వచ్చాయి. అప్పుడు పాండ్యులు అక్కడి నుంచే అంటే చోళుల రాజ్యం నుంచే రాచరికాన్ని చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే పెద్ద పెద్ద రాజుల మధ్య యుద్ధాలు జరుగుతాయో మాలాంటి చిన్న చిన్న తెగల వారు అంతరించిపోతారు. ఒకవేళ బ్రతికినా కూడా వాళ్ళని అక్కడ అస్సలు ఉండనివ్వరు. వాళ్ళు ఎక్కడైనా దాక్కుని ఉండాల్సి వస్తుంది, లేదంటే సంచార జీవితం గడపాల్సిందే. ఆ టైంలో చాలా మంది తెగల వారు అంతరించిపోయారు అని ఆ ముసలి వ్యక్తి ఆ అబ్బాయికి చెప్తాడు. అలాగే ఆ ముసలి వ్యక్తి ఆ అబ్బాయిని చూసి, నేను ఇనార్ తెగకి చెందిన వాడిని, మా తెగ వారిని దేశం నుంచి బహిష్కరించారు. మా తెగవారు చాలా రోజుల వరకు నడిచి ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడ జీవించడం మొదలు పెట్టారు. చోళ సామ్రాజ్యంలోని వాళ్ళు వేటకి ఇనుప పనిముట్లు ఉపయోగించేవారు, కానీ అక్కడ మట్టి ఆకులు తప్ప ఏమీ లేవు. వాళ్ళందరికీ వేటాడడం కూడా చాలా కష్టమయ్యింది. అయినా కూడా ఇనార్ అనే పేరు గల తెగ ఆ అడవిలోనే జీవించడం మొదలు పెట్టారు. వాళ్ళందరికీ ఏ ప్రకృతి అయితే అలాంటి బంజరు భూముల్లో జీవించడానికి దారి చూపించిందో ఆ ప్రకృతి అక్కడి నుంచి బయటపడడానికి ఖచ్చితంగా దారి చూపిస్తుంది అని నమ్మేవారు. ఆ విధంగా వాళ్ళ విశ్వాసమే నిజమయ్యింది. ఇనార్ తెగలో కోటి అనే ఒక పేరు గల వీర యోధుడు పుట్టాడు. అతను ఎప్పుడు రణధీరుడు పాండ్యరాజుని చూడలేదు, కానీ చిన్నప్పటి నుంచి అతను రణధీరుడు గురించి తన తెగలోని పెద్ద మనిషి ద్వారా మొత్తం విన్నాడు. 25 సంవత్సరాలు బంజరు భూముల్లో అడవుల మధ్య చాలా కష్టాల మధ్యలో భోజనం దొరక్క నీళ్లు కూడా దొరక్క చాలా కష్టపడి జీవించడం వల్ల కోటి మనసు లోపల పగ తీర్చుకోవాలి అనే ఆలోచన బాగా బలపడింది. రణధీరుణ్ణి చంపేసి తానే సొంతంగా రాజు అవ్వాలనే కోరిక పుట్టింది. కోటి మనసులో సంతోషం ఉత్సాహం మాత్రమే కాకుండా రణధీరుడితో యుద్ధం చేయడం కోసం అతను తన శరీరాన్ని మరింత బలంగా కూడా తయారు చేసుకున్నాడు అని ఆ ముసలి వ్యక్తి ఆ బాబుకు చెప్తాడు. వెంటనే ఆ ముసలి వ్యక్తి ఆ చిన్న పిల్లవాడిని చూసి, బాబు ఇది 15 సంవత్సరాల క్రితం మాట. 15 సంవత్సరాల క్రితం కోటి మనసులో రాజు అవ్వాలనే లక్ష్యం కాకుండా ఆక్రోశం కూడా బాగా ఉండేది. కోటి ప్రతి ప్లేస్ కి వెళ్లి చోళరాజుని అలాగే అతని సైనికులని వెతకడం మొదలు పెట్టాడు. చోళరాజు అలాగే అతని సైనికులు రణధీరుడితో యుద్ధంలో ఓడిపోయి ఒక అడవులో దాక్కున్నారు. ఇన్ని సంవత్సరాల్లో రణధీరుడు కూడా దాక్కుని ఉన్న చోళ సైనికుల్ని కనుక్కోలేదు, కానీ కోటి వాళ్ళని వెతికాడు. చివరికి కనుక్కున్నాడు. నిజానికి చోళ సైనికులు పెద్ద పెద్ద చెట్ల మధ్య ఒక సురక్షితమైన ప్లేస్ లో దాక్కుని జీవిస్తూ ఉన్నారు. కోటి చోళరాజు అయినటువంటి మూరిని కలిశాడు. ఆ తర్వాత కోటి మూరిని చూసి, ఏ రణధీరుడైతే మిమ్మల్ని ఓడించాడో అతన్ని నేను చంపి మీ రాజ్యాన్ని నేను తిరిగి మీకు ఇప్పిస్తాను, కానీ ఆ పని నేను ఒక్కనే చెయ్యలేను. నాకు మీ సహాయం కూడా అవసరం. నేను రణధీరుణ్ణి ఓడించిన తర్వాత సామ్రాజ్యం మా చేతుల్లోకి వచ్చిన తర్వాత 1 year తర్వాత నేను అలాగే నా ఇనార్ తెగ మీకు మీ రాజ్యాన్ని అంటే చోళ వంశీయులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కానీ మీరు ఇనార్ తెగకి ఒక రాజ్యం ఇవ్వాలి. అందులో కేవలం ఇనార్ తెగ ప్రజలు మాత్రమే ఉండాలి. కానీ మా నుంచి చోళ రాజ్యం వారికి పన్ను వసూలు చేసి హక్కు ఉండకూడదు అని మీరు నాకు మాట ఇవ్వాలి. ఒకవేళ మీరు నేను పెట్టిన షరతులకు ఒప్పుకుంటే నేనే రణధీరుణ్ణి ఓడించి మీకు మీ రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను అని చెప్తాడు. ఒంటరి వీరుడి దృఢ విశ్వాసాన్ని చూసిన మూరి, నీలాంటి చిన్న తెగకి సంబంధించిన వాడికి ఒక పెద్ద రాజుని ఎలా ఓడించగలవు, అది అసాధ్యం అని చెప్తాడు. కానీ కోటి మొహం మీద కొంచెం కూడా నిరాశ కల్పించదు. కోటి చాలా దృఢత్వంతో నేను సాధించి చూపిస్తాను అని ఆ చోళరాజు మూరికి చెప్తాడు. దానికి ఆ చోళరాజు అయినటువంటి మూరి, ఒకవేళ నువ్వు రణధీరుణ్ణి చంపేసి అతని నుంచి మా సామ్రాజ్యాన్ని మాకు తిరిగి ఇప్పించడంలో సక్సెస్ అయితే నా పూర్తి సేన అంటే 20,000 మంది సైనికులను నీకు హెల్ప్ కోసం ఖచ్చితంగా పంపిస్తాను. నీతో పాటు రణధీరుడు సైన్యంతో యుద్ధం చేయడానికి పంపిస్తాను అని చెప్తాడు. కోటి ఆ మాటలు విని తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఆ చిన్న తెగకి సంబంధించిన ఆ కోటి అనే వ్యక్తి రణధీరుడు లాంటి ఒక పెద్ద రాజు దగ్గరికి ఎలా అయినా వెళ్ళగలడు అని మూరికి ఒక నమ్మకం ఉంటుంది. మూరి తన మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు అని కోటికి తెలిసి కోటి ఉత్సాహం రెట్టింపు అవుతుంది. నేను ఆ రణధీరుడు లాంటి శక్తిశాలిని ఓడించి నా వీరత్వాన్ని నిరూపించుకుని తీరాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత కోటి తిండి నీళ్లు లేకుండా ఎత్తైన కొండల్ని అడవుల్ని దాటి గుండెల నిండా ధైర్యంతో ముందుకు నడుస్తూ ఉంటాడు. అలా చాలా రోజులు కష్టపడి నడిచిన తర్వాత ఇనార్ వంశం అదే ఇనార్ తెగ ప్రజల దగ్గరికి చేరుకుంటాడు. నిజానికి కోటి చోళరాజు మూరిని కలిసిన ప్లేస్ అంతా కూడా ప్రతి వైపు పచ్చదనంగా ఉంటుంది. కానీ ఇనార్ వంశ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ చుట్టూ అంతా కూడా బంజర భూమి తప్ప
ఇంకేమీ ఉండదు. కోటి తెగలోని కొంతమంది వీరులు మలయుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు కోటి వాళ్ళతో మీరు నాతో ఆడండి అని చెప్పి ఒక్కొక్కరితో మలయుద్ధం చేస్తాడు. కానీ ఎవరో కూడా కోటిని ఓడించలేకపోతారు. ఆ తెగకు సంబంధించిన ఒక వ్యక్తి కోటి మలయుద్ధం చేస్తూ ఉండగా దూరంగా కూర్చుని చూస్తూ ఉంటాడు. అప్పుడు కోటి అతన్ని పిలిచి తనతో మలయుద్ధం చేయమని చెప్తాడు. దాంతో ఆ వ్యక్తి కోటితో మలయుద్ధం చేయడం మొదలు పెడతాడు. అతను కోటి కంటే తక్కువ వాడేమీ కాదు. వాళ్ళిద్దరి మధ్య పెనుగులాట స్టార్ట్ అవుతుంది. చివరికి కోటి ఆ ఇనార్ తెగ వ్యక్తిని ఓడించలేకపోతాడు. అతని చేతిలోనే కోటి ఓడిపోతాడు. అప్పుడు కోటి అతన్ని చూసి నా తర్వాత ఈ తెగ ప్రజలకి నువ్వే నాయకుడివి అవుతావు అని చెప్తాడు. అప్పుడు కోటిని ఓడించిన ఆ వీరుడు నాకు నాయకుడు అవ్వడం ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు కోటిని ఓడించిన ఆ ధీరుడు నాకు సర్దార్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. నిజానికి కోటికి ఒకవేళ రణధీరుడితో యుద్ధం చేయడానికి వెళ్ళి బతికి తిరిగి రాలేకపోతే ఇరాన్ తెగవారికి ఒక నాయకుడు అవసరం ఖచ్చితంగా ఉంటుంది అని అనిపిస్తుంది. అందువల్లే కోటి తనను ఓడించిన ఆ వ్యక్తిని ఆ తెగకి నాయకుడిగా ఎంచుకుంటాడు. ఆ రోజు రాత్రి కోటి తన గుడిసెలోకి వెళ్తాడు. వెంటనే తన ప్రెగ్నెంట్ భార్యను చూసి మనకు కొడుకు పుడతాడు, వాడు ఈ తెగకి నాయకుడు కాకుండా ఒక సామ్రాజ్యానికి రాజు అవుతాడు అని చెప్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత సీన్ లో పాండ్య సామ్రాజ్యం నుంచి దాదాపు 300 మైళ్ళ దూరంలో ఉన్న పశ్చిమ దిశలో ఉన్న అరబ్ సాగరాన్ని చూపించడం జరుగుతుంది. ఆ సముద్రంలోని ఒక బోటులో కొంతమందిని బందీగా ఉంచి ఉంటారు. ఆ బోట్ ని నడిపే నావికుడు ఒక బందీని చూసి అరబిక్ భాషలో మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత మీ దేశానికి తిరిగి వెళుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు రణధీరుడు పాండ్య రాజుతో ఓడిపోయినప్పుడు అతను నిన్ను చంపేయకుండా నాకు అప్పగించి అరబ్ దేశానికి ఎందుకు పంపించాడు? 25 సంవత్సరాల తర్వాత అతను మిమ్మల్ని ఎందుకు పిలిపించాడు అని అడుగుతాడు. ఆ బోట్ లో చేరరాజు అలాగే అతనికి సంబంధించిన కొంతమంది సైన్యం ఉంటారు. వాళ్ళు రణధీరుడితో యుద్ధం చేసి ఆ టైంలో ఘోరంగా ఓడిపోయి ఉంటారు. ఆ తర్వాత పాండ్య రాజ్యంలోని కురువార్ అనే ఒక ప్లేస్ లో ఇద్దరు దేవదాసులు ఆ టైంలో కళా సంస్కృతులను చెక్కు చెదరకుండా ఉండడానికి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆటలో పాటల్లో చాలా నిపుణులు. మందిరాల్లోనూ అలాగే రాజ దర్బారుల్లోనూ తమ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ ఇద్దరు దేవదాసీలు తమ అభ్యాసాన్ని చేస్తూ ఉండగా అక్కడ చోళ రాజ్యానికి సంబంధించిన ఒక సలహాదారుడు వాళ్ళని చెడు దృష్టితో చూస్తాడు. అతని దృష్టి ఆ దేవదాసీల మీద పడుతుంది. వెంటనే ఆ సలహాదారుడు తన దగ్గర ఉన్న ఒక వ్యక్తిని చూసి నేను ఏదో ఒకటి చేసి ఆ అందమైన అమ్మాయిలను నా వశం చేసుకుంటాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ సలహాదారుడితో ఉన్న వ్యక్తి పాండ్య సామ్రాజ్యంలో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, అక్కడ నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు, అంతేకాదు ఆ అమ్మాయిల్ని రక్షించడానికి ఒక లేడీ ఉంటుంది, ఆమె ఆ దేవదాసీలని తన బిడ్డలతో సమానంగా చూస్తూ ఉంటుంది, అందువల్ల నీ ఆలోచనల్ని మానుకో, నీకే మంచిది అని చెప్తాడు. ఆ తర్వాత కొంతమంది తిరిగి తమ చోళ రాజ్యానికి చేరుకుంటారు. డాన్స్ చేస్తున్న ఆ దేవదాసి తన పక్కన ఉన్న స్నేహితురాలితో ఒక వ్యక్తి నన్ను చెడు దృష్టితో చూశాడు అని చెప్తుంది. అప్పుడు ఆ స్నేహితురాలు అతను నీకు నచ్చితే నేను అతన్ని నిన్ను కలిసేలాగా చేయగలను అని చెప్తుంది. దానికి ఆ దేవదాసి లేదు, అతను నా కృష్ణుడు కాదు, నన్ను తీసుకుని వెళ్ళడానికి నా దేవుడు నా కృష్ణుడు ఖచ్చితంగా వస్తాడు, నేను కృష్ణుడితోనే ఉండాలి, ఇంకెవరితోనూ ఉండకూడదు అని చెప్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ కోటి రణధీరుణ్ణి అంతం చెయ్యాలి అనే ఆలోచనని తన తెగవారికి చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా రణధీరుడి దగ్గర చాలా వేల సంఖ్యలో సైనికులు ఉన్నారు, వాళ్ళందరినీ ఎలా ఎదిరిస్తావు అని అడుగుతారు. అప్పుడు కోటి మనం 100 మంది వీరులమే కావచ్చు, మనం 100 మంది కలిసి ఒక 1000 మందిని చంపితే అది ఒక చరిత్ర అవుతుంది, వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు అనేది సమస్య కాదు, ఎవరైతే తెలివిగా యుద్ధాన్ని చేస్తారో వాళ్ళే యుద్ధంలో గెలుస్తారు అని చెప్పి తనని ఓడించిన ఆ వీరుణ్ణి ఆ తెగకి నెక్స్ట్ నాయకుడిగా ప్రకటించి కోటి ఒంటరిగా పాండ్య రాజ్యం వైపు వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు. నిజానికి కోటి రణధీరుడి సేనాని చంపేస్తే చోళ సేనతో పాటు తమ తెగలోని ప్రజలు కూడా కోటికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. వాళ్ళ సహాయంతో మళ్ళీ పాండ్య సేనతో యుద్ధం చేయవచ్చు అనేది కోటి ఆలోచన. చోళులు కోట నుంచి రణధీరుడు రాజుగా పరిపాలిస్తూ ఉంటాడు. అందువల్ల పాండ్య రాజ్యంలో ఉండే దేవదాసీలను చోళ రాజ్యంలోకి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ దేవదాసి హెడ్ మాత్రం మేము చిన్నప్పటి నుంచి ఈ గుడిలోనే పెరిగి పెద్దయ్యాం, మేము ఈ ప్లేస్ ని వదిలిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళము అని చెప్తుంది. కానీ ఆ దేవదాసీలకు అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక మందిరం ఉంటుంది, మీరు ఆ మందిరంలోనే ఉండాలి, అంతేకాదు అక్కడ ప్రజలు మీ కళను చూడడానికి వస్తారు, మీకు అక్కడ మంచి
పేరుతో పాటు చాలా మనీ కూడా వస్తుంది అని చెప్తారు. ఆ తర్వాత కోటి తన ముసలి నాన్నని కలుస్తాడు. అతను ఒకప్పుడు ఈ ఇనార్ తెగ వారికి ఒక నాయకుడుగా ఉండి ఉంటాడు. కోటి వాళ్ళ నాన్నకి కోటి రణధీరుడితో యుద్ధం చేయడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. నిజానికి కోటి వాళ్ళ నాన్న తన తెగ వారిని రణధీరుని నుంచి కాపాడి ఒక ప్లేస్ లో ఉంచి ఉంటాడు. కానీ ఇప్పుడు కోటి చేస్తున్న ఈ తప్పు వల్ల రణధీరుడి ధ్యాస మళ్ళీ ఇనార్ తెగవారి మీద పడితే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది అని కోటి వాళ్ళ నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కోటి వాళ్ళ నాన్నని చూసి, ఇలా చూడు, మన తెగవారిని సురక్షితం కోసమే ఇక్కడ ఉంచడం కూడా అంత మంచిది కాదు. మనం ఇంకా ఎంతకాలం ఈ బంజరు భూముల్లోనే ఉండిపోతూ మన సమయాన్ని వృధా చేసుకుంటాం. ఒకవేళ మనకు సంతోషం కావాలి, మన జీవితాలతో పాటు మన తర్వాత తరాలకు కూడా మంచి ఆనందకరమైన జీవితాన్ని అందించాలి అనుకుంటే మనం ఖచ్చితంగా యుద్ధం చేయవలసి ఉంటుంది. మీరు నా కోసం కాకపోయినా నాకు పుట్టబోయే బిడ్డ కోసమైనా సరే యుద్ధానికి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతాడు. కోటి మాటలు విని కోటి వాళ్ళ నాన్న యుద్ధం వద్దు అనుకుంటున్నప్పటికీ యుద్ధం చేయడానికి పర్మిషన్ ఇస్తాడు. మరో పక్క దేవదాసీలకి ఇష్టం లేకుండానే చోళ రాజ్యానికి వెళ్ళమని పంపించడం జరుగుతుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఒక అమ్మాయి దేవదాసీలాగా ఎందుకు మారింది అని చూపించడం జరుగుతుంది. ఆ అమ్మాయి చిన్నగా ఉన్న టైంలో పాండ్య రాజు రాజకుమారి చాలా అనారోగ్యంగా ఉంటుంది. అప్పుడు ఒక మంత్రి రాజ్యంలోని కొంతమంది తమ కూతుర్లని గుడికి అర్పితం చేస్తే నీ కూతురికి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తాడు. ఆ అమ్మాయిలు జీవితాంతం కూడా దేవుడికి మందిరానికి సేవ చెయ్యాలి అని చెప్తాడు. దాంతో రాజు రాజ్యంలో ఎవరైనా సరే వాళ్ళ అమ్మాయిల్ని గుడికి అర్పితం చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఆ అమ్మాయికి బదులుగా 100 బంగారు నాణ్యాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడంతో ఆ టైంలో ఆ అమ్మాయి నాన్న బంగారు నాణ్యాల మోజులో పడి ఆ అమ్మాయిని దేవునికి అదే ఆ మందిరానికి అర్పిస్తాడు. ఆ అమ్మాయి అప్పటి నుంచి పాండ్య రాజ్యంలోని మందిరంలోనే పెరిగి పెద్దదయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చోళ రాజ్యానికి వెళుతూ ఉంటుంది. అందువల్ల ఆమె చాలా బాధగా ఉంటుంది. ఆ తర్వాత కోటి తన తెగ వారిని తీసుకుని ఒక పూజారి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే యుద్ధానికి ముందు వాళ్ళు బలిదానం ఇస్తారు. పూర్తి ఇనార్ తెగ మొత్తం అక్కడికి చేరుకుంటారు. యుద్ధంలో గెలుపు సాధించాలి అని అక్కడ ఒక జంతువుని బలిస్తారు. ఆ రోజు రాత్రంతా కూడా ఇనార్ తెగ వాళ్ళు అక్కడ ఉన్న కోట్రాబాయి అనే దేవికి పూజలు చేసిన తర్వాత వాళ్ళ తెగకి సంబంధించిన ఒక వ్యక్తిని అక్కడికి తీసుకుని వస్తారు. ఆ వ్యక్తి వెంటనే అక్కడ ఆ దేవికి బలిదానం ఇచ్చిన ఆ జంతువు మాంసాన్ని తింటాడు. అప్పుడు అతన్ని కూడా బలిస్తారు. ఆ తర్వాత కోటి తన సైన్యంలో ఉత్సాహాన్ని నింపడానికి 2 రోజుల లోపు మనకు చోళ వీరుల హెల్ప్ దొరుకుతుంది. ఆ తర్వాత 10 రోజుల తర్వాత మన దగ్గర 1000 మంది సైనికులు ఉంటారు. కానీ అప్పటి వరకు మనం వేరు వేరు సమూహాలుగా పని చెయ్యాలి. ఎక్కడ ఏ సమూహంతో కలిసి ఏ టైంలో ఆక్రమణలు చెయ్యాలో దాని గురించి పూర్తి సమాచారం ఆ తర్వాత మీకు తెలుస్తుంది. ఈ యుద్ధం బలం కీర్తి మీద ఆధారపడినది కాదు. మనం ప్రతి క్షణం కూడా చాలా జాగృతతో ఉండాలి. ఏ సందర్భంలో అయినా కూడా మనలో ఒక్క సైనికుడు కూడా చనిపోకూడదు. మనం ఈ యుద్ధం గెలిచి ఆ రణధీరుణ్ణి అంతం చేస్తే మన తర్వాత తరాలకి సొంత భూమి సంతోషకరమైన జీవితం దొరుకుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ వేరు వేరు దిశల్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కోటి వాళ్ళ నాన్న కోటిని చూసి, నువ్వు ఏ రణధీరుడితో యుద్ధం చెయ్యాలి అనుకుంటున్నావో అతను సాధారణమైన రాజు కాదు, ఎవరికి భయపడని చోళ వంశానికి చెందిన రాజు. నీకు అతన్ని అంతం చేయడానికి కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ నువ్వు ఆ ఛాన్స్ ని మిస్ చేస్తే నువ్వు రణధీరుడి చేతిలో చావడాన్ని ఎవరూ ఆపలేరు అని చెప్తాడు. ఆ తర్వాత కోటి చోళ రాజ్యానికి మెయిన్ ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడే దేవదాసి కూడా ఆ రాజ్యంలోకి ప్రవేశం చేస్తుంది. కోటికి ఆ రాజ్యంలోని పచ్చని పొలాల్ని అలాగే పచ్చని చెట్లని చూసి కంగారు పడతాడు. నిజానికి కోటి ఇంతవరకు అంతటి పచ్చటి పొలాల్ని చూసి ఉండడు. అందుకే వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆ తర్వాత కోటి ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత కోటి బ్రాహ్మణులు వేసుకునే దారాన్ని కొని వేసుకుంటాడు. ఆ రాజదర్బార్లోని గోడల దగ్గర దేవదాసీలను చెడు దృష్టితో చూసిన ఆ సలహాదారుడు తన మాలను ఆ దేవదాసికి వేసి ఆమెకు స్వాగతం చెప్తాడు. అప్పుడు ఆ దేవదాసీల హెడ్ ఆ సలహాదారుణ్ణి చూసి అతని చూపుని అర్థం చేసుకుని, నేనిప్పుడు ఈ అమ్మాయిల్ని ఇతని నుంచి కాపాడుకోవాలి అని డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత మందిరంలో దేవదాసీలు డాన్స్ చేస్తూ ఉంటారు. కోటి ఒక బ్రాహ్మణుడి లాగా ఆ మందిరంలో కూర్చుని ఆ డాన్స్ ని చూస్తూ ఉంటాడు. ఆ చోళ సలహాదారుడు ఈ కొత్త బ్రాహ్మణుడైనటువంటి కోటిని చూసి అతనికి మర్యాదలు చేయడానికి వస్తాడు. కానీ ఆ సలహాదారుడు కోటి దగ్గరకు వచ్చిన తర్వాత
కోటి మీద డౌట్ వచ్చి కోటిని చూసి, నేను ఇంతవరకు ఇలాంటి శక్తివంతమైన బ్రాహ్మణుడిని చూడలేదు. సరే, నువ్వు బ్రాహ్మణుడివి అని ఒప్పుకుందాం, కానీ ఒక బ్రాహ్మణుడి శరీరంలో కత్తి గుచ్చుకున్న గుర్తు ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు కోటి, నేను చార రాజ్య బ్రాహ్మణుడిని, అలాగే నేను పరశురాముడి వంశానికి చెందినవాడిని, మేము యుద్ధం కూడా చేస్తాము అని చెప్తాడు. ఇదంతా ఆ సలహాదారుడు విని, అవునా, మంచిది, ఈ విషయం చాలా గొప్పది, మా చోళ రాజ్యానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను, మీరు ఈ నృత్యాన్ని చూసి ఆనందంగా గడపండి అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. కానీ ఆ సలహాదారుడు కోటి మీద ఒక కన్ను వేసి ఉంచాలి అని డిసైడ్ అవుతాడు. కానీ అతను కోటి వైపు అంతగా ధ్యాస పెట్టకుండా పక్కకు చూస్తున్న టైంలో మంచి టైం చూసుకుని కోటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కోటి తన సమూహంతో కలిసి మాట్లాడతాడు. అప్పుడు వాళ్ళు, మన వాళ్ళందరూ తమ తమ సమూహాన్ని కలిశారు, యుద్ధానికి కావలసిన ఆయుధాల కోసం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఒక ప్రాబ్లం ఉంది, మనలో ఏ ఒక్కరూ కూడా రణధీరుడికి దగ్గరగా వెళ్ళలేరు, ఎందుకంటే రణధీరుడికి 4 వైపులా బలమైన సేన కాపలా కాస్తూ ఉంటుంది అని చెప్తారు. మరోపక్క ఆ ఇద్దరు దేవదాసీలు రాజ్యంలోని ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక దేవదాసి స్నేహితురాలు, మందిరంలో చార రాజ్యానికి సంబంధించిన ఒక వీరుడు వచ్చాడు, అతనే బహుశా నీ కృష్ణుడు కావచ్చు అని చెప్తుంది. దానికి ఆ దేవదాసి ఆమెని సైలెంట్ గా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కోటికి తన సమూహం ద్వారా రణధీరుడు సైన్యంలో చాలా మంది రణధీరుడు తండ్రి అయినటువంటి ఆ కేసరికి అంతిమ సంస్కారాలు చేయడానికి వెళ్ళింది అని తెలుస్తుంది. అందువల్ల ప్రస్తుతం రణధీరుడు దగ్గర చాలా తక్కువ మొత్తంలో సైనికులు ఉన్నారు అని తెలుస్తుంది. కానీ చాలా సంవత్సరాల నుంచి రణధీరుడు సైన్యంలో ఉన్న ఒక తెగకు సంబంధించిన ఒక యోధుడు ఎప్పుడు రణధీరుడితోనే ఉంటాడు అని తెలుస్తుంది. అందువల్ల కోటి మరియు అతని సమూహం ప్రతి అడుగు కూడా బాగా ఆలోచించి వెయ్యాలి అని డిసైడ్ అవుతారు. అలాగే కోటి తన తెగ వాళ్ళని చూసి రణధీరుడు సంరక్షణ కోసం తన చుట్టూ దాదాపు 100 మంది సైనికులు 24 గంటలు కాపలా కాస్తూ ఉంటారు. కానీ శుక్రవారం రోజు రణధీరుడు కొండపైన ఉన్న మందిరంలో పూజలు చేయడానికి వెళ్తాడు. ఆ మందిరం దగ్గరకు వెళ్ళడానికి దారి చాలా చిన్నదిగా ఉంటుంది. అందువల్ల రణధీరుడు సిపాయిలు రణధీరుడితో పాటు వెళ్ళడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఒక్కొక్కరుగా కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ దారి మరీ ఇరుకైన ప్రాంతంగా తయారవుతుంది. మనం అక్కడే దాక్కుని ఉండాలి. రణధీరుడు ఆ ప్లేస్ దగ్గరికి చేరుకోగానే మనం 2 వైపులా అతని మీద దాడి చెయ్యాలి. దానివల్ల మనం రణధీరుణ్ణి అతని సైనికుల నుంచి వేరు చేయవచ్చు. అప్పుడు మనం రణధీరుణ్ణి కాకుండా అతనితో ఉన్న సిపాయిల తలలు మొత్తం నరకవచ్చు. ఆ తర్వాత వాళ్ళ తలలు తీసుకుని చోళ జెండా తీసుకుని ముందుకు వెళ్దాం. ఇదంతా చూసి రణధీరుడు మిగతా సైన్యం మన ఎదురుగా రాలేకపోతుంది. చోళ రాజ్య సేన మనకు హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మనం చోళ రాజ్యాన్ని మనం కబ్జా చేయవచ్చు. ఇదే నా ఆలోచన అని కోటి అందరికీ చెప్తాడు. ఒకవేళ నా ఆలోచన సక్సెస్ అయితే వాళ్ళు ఎవ్వరూ కూడా బ్రతకరు అని చెప్తాడు. కోటి మరియు అతని సమూహం ఆలోచించిన విధంగానే శుక్రవారం రోజు రణధీరుడు ఆ కొండ మీద ఉన్న గుడి దగ్గరికి తన సంరక్షకులతో కలిసి వెళుతూ ఉంటాడు. కోటి సేన సడన్ గా రణధీరుడు మరియు అతని సైన్యం మీద 2 వైపుల నుంచి దాడి చేస్తుంది. కోటి మరియు తన సేన పెద్ద పెద్ద రాళ్లతో రణధీరుడు మరియు అతని సైన్యం మీదకి విసురుతారు. ఆ తర్వాత వాళ్ళు ఆయుధాలని తీసుకుని రణధీరుడు మరియు అతని సైన్యం మీద దాడి చేస్తారు. కానీ రణధీరుడు సైన్యంలో ఉన్న యోధులు మాత్రం రణధీరుణ్ణి కాపాడి రణధీరుణ్ణి తీసుకుని కొండల మధ్య కట్టెల వంతెన వేసి ఆ వంతెన ద్వారా రణధీరుణ్ణి అవతల కొండ మీదకి తీసుకుని వెళ్తారు. రణధీరుడితో పాటు అతని సేనాధిపతి కూడా ఉంటాడు. రణధీరుడు వేరే కొండ మీదకి వెళ్ళగానే వెంటనే ఆ కట్టెలతో తయారు చేసిన వంతెనని కట్ చేస్తారు. దాంతో కోటి సేన ఆ కొండ మీదకి వెళ్ళలేకపోతారు. అలా రణధీరుడు అలాగే తనతో ఉన్న కొంతమంది సైనికులు ఒక కొండ మీద ఉండగా మరొక కొండ మీద కోటి మరియు అతని సమూహం అలాగే రణధీరుణ్ణి కాపాడే మరికొంతమంది సైనికులు మరొక కొండ మీద ఉంటారు. అలా కోటి రణధీరుణ్ణి చంపలేకపోవడంతో కోటికి చాలా కోపం వచ్చి రణధీరుడు కళ్ళ ముందే తన సైనికుల్ని తలల నరికి చంపుతూ ఉంటాడు. ఆ తర్వాత పాండ్య సేనానికి ఈ దాడి గురించి తెలుస్తుంది. దాంతో పాండ్య సైన్యంలోని వాళ్ళు రణధీరుడి మీద ఎవరో కానీ చాలా తెలివిగా ప్లాన్ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజ్యం మళ్ళీ చోళుల చేతుల్లోకి వెళ్ళకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కోటి చోళ జెండా తీసుకుని తన సైన్యంతో అక్కడికి వస్తాడు. ఆ కోటని కబ్జా చేసుకుంటాడు. ఆ కోటని కబ్జా చేసుకున్న కోటి చోళులకు ఆ తెగవారికి ఈ విషయాన్ని తెలియజేయడానికి ఒక దూతని పంపిస్తాడు. ఈ విషయం తెలిసి చోళులు వెంటనే తన సైన్యాన్ని తీసుకుని అక్కడికి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోటి
చోళ రాజ్య జనాలకి 3 రోజుల వరకు ఎవరు ఇంటి నుంచి బయటికి రాకూడదు, ఒకవేళ ఎవరైనా బయటికి వస్తే వాళ్ళ తలలు తెగుతాయి అని చెప్తాడు. అలాగే మందిరానికి తాళాలు వెయ్యండి, బందీలుగా చేసిన పాండ్య సైనికులను చంపేయండి, అలాగే రాజవంశ ఆడవాళ్ళకి ఇంకా వేరే ఆడవాళ్ళకు కూడా ఏమీ జరగకూడదు, గుర్తు పెట్టుకోండి అని కోటి ఆదేశాలని జారీ చేస్తాడు. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడు కొంతమంది దేవదాసీలు మందిరం నుంచి వెళ్లాలని అనుకుంటున్నారు అని తెలిసి కోటి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఆ సలహాదారుడు చేర, చోళ, పాండ్యరాజులు ఎవరైనా కానీ మందిరం అందరికీ చెందుతుంది, ఈ మందిరాన్ని వదిలిపెట్టి దేవదాసులు ఎక్కడికి వెళ్తారు అని చెప్తాడు. కానీ కోటి అతను చెప్తున్న ఏ ఒక్క మాట కూడా అస్సలు వినడు. ఆ తర్వాత కోటి ఇంకొంచెం సేపట్లో మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను అందరినీ చంపేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత కోటి ఆ దేవదాసిని చూసి ఈ అమ్మాయి నాతోనే ఉంటుంది, మిగతా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. అప్పుడు ఆ సలహాదారుడు ఇది తప్పైన విషయం, దేవదాసీలు తమ భగవంతుడిని పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు భగవంతుడు కాకుండా వేరే వాళ్ళతో ఉండకూడదు అని చెప్తాడు. అప్పుడు కోటి ఈ టైంలో నేను ఇక్కడ భగవంతుడిని, నేను చెప్పింది మాత్రమే చెయ్యండి అని చెప్తాడు. దానికి ఆ సలహాదారుడు టైం ఖచ్చితంగా మారుతుంది, నువ్వు నీ తప్పులకి చాలా పశ్చాత్తాపం చెందుతావు అని చెప్తాడు. మరోపక్క రణధీరుడు చనిపోయిన తన సైనికులను అలాగే సంరక్షకులను ఒక చోట పూడ్చి పెడుతూ ఉంటాడు. అలాగే ఇనార్ సేనలో కేవలం 1000 మంది దగ్గర మాత్రమే సైనిక బలం ఉంది అని రణధీరుడికి తెలుస్తుంది. కానీ వాళ్ళు వేరు ప్లేసెస్ లో ఉన్నారని, వాళ్ళు ఏ సమయంలో అయినా కూడా ఛాన్స్ తీసుకుని ఎటు నుంచైనా దాడి చేయవచ్చు అని భావించిన రణధీరుడు 1 మంత్ లోపల ఈ ఇనార్ తెగలోని ప్రతి ఒక్కరిని చంపాలి అని డిసైడ్ అవుతాడు. మరోపక్క కోటి ఆ దేవదాసి కోరికకి పూర్తి విరుద్ధంగా బలవంతంగా ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత రోజు రణధీరుడు పెరుంపల్లి అనే ఒక తెగ సర్దార్ని కలుస్తాడు. ఆ తర్వాత కోటి సేనతో యుద్ధం చేయడానికి వాళ్ళని హెల్ప్ అడుగుతాడు. అప్పుడు ఆ పెరంపల్లి తెగ నాయకురాలు ఒక షరతు పెడుతుంది. అదేమిటి అంటే రణధీరుడు వాళ్ళ తెగలోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో ఇంటిమేట్ అయ్యి బిడ్డని కనాలి అని ఒక షరతు పెడుతుంది. మా తెగలోని ఒక అమ్మాయి తన కడుపు నుంచి పాండ్య వంశానికి సంబంధించిన ఒక అబ్బాయికి జన్మనివ్వాలని మేము కోరుకుంటున్నాం, దానికి బదులుగా మేము మా తరపున మీకు 30 ఏనుగులు, 700 గుర్రాలు, 5000 యుద్ధ వీరుల్ని ఇస్తాము, అంతేకాదు నేను మా విశ్వ సైన్య తెగలోని వాళ్ళల్లో 9 మంది తెగ నాయకుల్ని కూడా పంపిస్తాను, వాళ్ళు మీకోసం కోటి చోళ సేనతో యుద్ధం చేస్తారు అని ఆ పెరుంపల్లి తెగ నాయకురాలు చెప్తుంది. అందుకు రణధీరుడు కూడా వెంటనే ఒప్పుకుంటాడు. మరోపక్క రాజమహల్లో కూర్చుని ఉన్న కోటి చోళ రాజ్యానికి రాజైనటువంటి మురికి వార్త పంపించడానికి వెళ్లిన మనిషి ఇంకా తిరిగి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే చోళ సేన ఇక్కడికి ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తూ కోటి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే కోటి పక్కన ఉన్న ఒక మనిషి కోటిని చూసి ఇప్పటికే రణధీరుడు పెరుంపల్లి తెగవారితో మాట్లాడి ఉంటాడు, రణధీరుడు తొందరగా ఒక పెద్ద సైన్యంతో పాటు ఇక్కడికి వస్తాడు, మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్తాడు. దానికి కోటి టెన్షన్ పడకు, మనం ఇంకా 2 రోజుల వరకు ఇక్కడే వెయిట్ చేద్దామని చెప్తాడు. మరోపక్క రణధీరుడు పెరంపల్లి తెగలోని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని శోభనం రోజు రాత్రి రణధీరుడు ఆ అమ్మాయిని చూసి ఈ పెళ్లి అలాగే ఈ శోభనం కూడా ఒక రాజనీతి ఆటలోని భాగం అంతే, ఈ ఆటలో నువ్వు నేను ఒక పావులం మాత్రమే, కాబట్టి నన్ను క్షమించు, కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో, నా ద్వారా నీకు పూర్తి ప్రేమ వస్తుందనే నమ్మకం మాత్రం పెట్టుకోకు అని చెప్తాడు. మరోపక్క కోటలో కోటి ప్రతిసారి ఆ దేవదాసి దగ్గరకు రావడానికి ట్రై చేస్తాడు. ఆ దేవదాసి నా కృష్ణుడు ఎప్పుడు వస్తాడు అని బాధపడుతుంది. కానీ కోటి నాకు భగవంతుడు కృష్ణుడు వస్తాడని అనిపించడం లేదు, కానీ కొన్ని రోజుల్లో చోళులు ఖచ్చితంగా వస్తారు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు అని చెప్తాడు. 2 రోజుల తర్వాత చోళ సేన రాదు. కోటి తెగలోని మరొక వ్యక్తి చోళరాజు మూరికి విషయం చెప్పడానికి బయలుదేరతాడు. అప్పుడు అడవి లోపల పాండ్య సేన ఆ మనిషి మీద దాడి చేసి చోళులకి తీసుకుని వెళ్లే వార్తని తీసుకుంటారు. ఆ తర్వాత రణధీరుడు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని రాజ్యం దగ్గరికి వచ్చి ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. రాజ్యానికి ప్రతి పక్కా కూడా అతని సైనికులు ఉంటారు. కోటికి సంబంధించిన వార్త కూడా చోళులకి చేరదు. ఒంటరిగా కోటి ఏం చేయగలడు అని ఆలోచించి ఆ రాజ్యం లోపల ఇరుక్కున్న ఇరార్ తెగ వాళ్ళు కోటిని దోషిగా ప్రకటిస్తారు. చోళసేన వాళ్ళకి హెల్ప్ చేయడానికి రాదు అని వాళ్ళకి తెలిసిపోతుంది. దాంతో వారు ఆ బంజరు భూముల్లో మనం ఫుడ్ వాటర్ కి ఆరాట పడే వాళ్ళమేమో కానీ ప్రాణాలతో అయితే ఉండేవాళ్ళం, కానీ కోటి మాటలు విని ఇప్పుడు మనమందరం చనిపోబోతున్నాము అని వాళ్ళల్లో ధైర్యాన్ని కోల్పోతారు. దాంతో ఆ ఇనార్ తెగలో ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయారో వాళ్ళు తనకి సపోర్ట్
చేయడానికి వచ్చిన వాళ్ళు అని తెలిసి కూడా కోటి ఆ ఇనార్ తెగలోని వాళ్ళని చంపేస్తాడు. ఆ విధంగా ఆ తెగలోని మనుషుల మధ్య విభేదాలు స్టార్ట్ అవుతాయి. మరోపక్క తమ తెగ వాళ్ళని అక్కడికి తీసుకురావడానికి కోటి పంపించిన దూత ఇంకా అక్కడికి రాలేదు అని కోటి తెలుసుకుని, అంటే బయట రణధీరుడు ఏదో చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. మరోపక్క రణధీరుడు సైన్యం కూడా సేమ్ ఆ కోటి ఆలోచించిన ప్లాన్ నే మళ్ళీ అనుసరించాలి అనుకుంటారు. అంటే ఆ ఇరుకైన ప్రదేశంలో ఇనార్ సైన్యాన్ని మొత్తాన్ని అంతం చెయ్యాలి అనుకుంటారు. వాళ్ళు ఆలోచించిన విధంగానే కోటి పంపించిన దూత తమ తెగవారిని తీసుకుని చోళ రాజ్యానికి వస్తూ ఉంటాడు. సరిగ్గా వాళ్ళు ఆ ఇరుకైన ప్రదేశానికి రాగానే రణధీరుడు సైన్యం వారి మీద దాడి చేస్తారు. వెంటనే వాళ్ళందరినీ కూడా చంపేస్తారు. మరోపక్క రణధీరుడు పెరంపల్లి వంశంలోని ఒక అబ్బాయికి ఒక కత్తినిస్తాడు. ఎందుకంటే రణధీరుడికి ఆ అబ్బాయిలో ఒక యోధుడు కనిపిస్తాడు. మరోపక్క కోటలోని కోటి డైలమాలో పడతాడు. చోళ రాజు కానీ అతని 20,000 మంది సైనికులు తనకి హెల్ప్ చేయడానికి రాలేదు, అలాగే తమ తెగలోని వారు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రాలేదు. అంటే నేను పంపించిన దూతల్ని రణధీరుడు చంపేసన్నా ఉండాలి అని తనకు డౌట్ వస్తుంది. మరోపక్క రణధీరుడు కూడా కోట లోపల ఇనార్ సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా లేదు అని తెలుస్తుంది. అప్పుడు వేరే దారి లేక కోటి చోళ సలహాదారుణ్ణి రణధీరుడు దగ్గరికి దూతగా పంపిస్తాడు. రణధీరుడు ఒక యోధుడు, అతను చిన్న సైన్యంతో యుద్ధం చెయ్యాలి అనుకోడు. అందుకే రణధీరుడు మన ఇద్దరికి జరిగే గొడవలో సైనికులు అలాగే అమాయకులు ఎందుకు చనిపోవాలి, అందువల్ల నువ్వు నాతో ఒంటరిగా యుద్ధం చెయ్యి, ఎవరు గెలుస్తారో వాళ్ళకే ఆ కోట మరియు ఆ రాజ్యం కూడా దక్కుతుంది అని ఆ సమాచారాన్ని కోటికి పంపిస్తాడు. ఆ రోజు రాత్రి రెండు పక్కల వారు కూడా పూజలు చేసి బలిస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మొదటి సూర్యకిరణం భూమి మీద పడ్డప్పుడు కోటి మరియు రణధీరుల మధ్య మల యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇద్దరు తక్కువ వారేమీ కాదు, తమ శక్తులకి తగ్గట్టుగా యుద్ధం చేస్తూ ఉంటారు. ఫైనల్ గా రణధీరుడు కోటిని చంపేస్తాడు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోని ఒక సీన్ ని చూపిస్తారు. ఆ మల యుద్ధం చేయడానికి ముందే కోటి తన నాన్నతో ఒక మాట తీసుకుని ఉంటాడు. ఒకవేళ యుద్ధంలో నేను చనిపోతే ఈ ఇనార్ తెగ వారిని కాపాడడం నీ బాధ్యత అని మాట తీసుకుని ఉంటాడు. మరోపక్క రణధీరుడు తన సైన్యాన్ని చూసి ఇనార్ తెగ వంశంలోని ప్రజలు ఒక్కరు కూడా బ్రతికి ఉండకూడదు, అందరినీ చంపేయండి అని చెప్తాడు. మరోపక్క కోటి భార్యకి పురుటి నొప్పులు వస్తాయి. ఆ తర్వాత కోటి నాన్న ఇంతకు ముందు కోటిని ఓడించిన ఆ యోధుడిని ఆ తెగకి నాయకుడిగా చేస్తాడు. మరోపక్క దేవదాసికి కోటి చనిపోయాడు అనే విషయం తెలియగానే చాలా బాధపడుతుంది. ఎందుకంటే కోటియే శ్రేష్టమైన వీరుడు, అతనే తన కృష్ణుడు అవ్వగలడు అని ఆమెకి నమ్మకం కలుగుతుంది. ఆ దేవదాసి కోటినే కృష్ణుడు అని అనుకుంటుంది. కానీ కోటి ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఆ దేవదాసి చాలా బాధపడి చెరువులో మునిగి తన ప్రాణాన్ని తీసుకుంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇప్పటి వరకు ఆ చిన్న బాబుకు స్టోరీని చెప్పిన ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు, కోటి వాళ్ళ నాన్ననే. కోటి వాళ్ళ నాన్న రణధీరుడు కొడుక్కి ఇంతవరకు స్టోరీని వినిపించి ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి, మీరు ఇంతవరకు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెయ్యలేదు, రణధీరుడు ఎప్పుడైనా ఎవరికైనా భయపడ్డా లేదా అని అడుగుతాడు. అప్పుడు కోటి వాళ్ళ నాన్న ఆ బాబుని చూసి, రణధీరుడే కాదు అందరు రాజులు కూడా కేవలం ఒక విషయానికి భయపడతారు, నా అధికారం నా చేతుల నుంచి పోకూడదు అని భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి రాజుకి తన రాజ పదవి రాజ్యం స్థిరమైనది కాదు. ఆ రాజులకి ఒకసారి రాజ్యం చేతిలో నుంచి పోతే ఇంకొక రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు, కానీ తమ అధికారం ఎట్టి పరిస్థితుల్లో అయినా చేతి నుంచి జారిపోకూడదు అని ఆ విషయం మీదే రాజులందరూ భయపడుతూ ఉంటారు. ఆ అధికారాన్ని చెక్కు చెదరకుండా ఉంచుకోవడానికి రాజులు యుద్ధాలు చేస్తారు అని చెప్తాడు. అప్పుడు రణధీరుడు కొడుకు, ఇవన్నీ సరే కానీ ఆ దేవదాసి తన ప్రాణాలని తానే ఎందుకు తీసుకుంది అని అడుగుతాడు. దానికి కోటి వాళ్ళ నాన్నగారు నవ్వి, బాబు క్వశ్చన్స్ అయితే నువ్వు చాలా అడుగుతున్నావు, కానీ ఒక్క రోజులో చెప్తే పూర్తయ్యే కథ కాదు అని చెప్తాడు. అసలు దేవదాసీలకు ఏమయ్యింది, రణధీరుడికి ఏమయ్యింది, నువ్వు రణధీరుడు కొడుకువి, నువ్వు మా ఇనార్ తెగలోకి ఎందుకు వచ్చావు, ఇవన్నీ ఒక పెద్ద కథ. ఆ కథ స్టోరీ స్టార్ట్ అయ్యేది కోటి చావు నుంచి అని ఆ కోటి నాన్న చెప్తాడు. యుద్ధంలో ఓడిపోయిన చార సైనికులు అరబ్ దేశం నుండి తిరిగి వస్తూ ఉంటారు. చోళరాజు మూరి తన సేన దాక్కుని ఉన్న ప్లేస్ కి ఒక దూత వచ్చి
వాళ్ళకి ఒక సందేశాన్ని ఇస్తాడు. ఆ తర్వాత రణధీరుడు మళ్ళీ ఒకసారి చోళ రాజ్యం కోటలో శాంతంగా కూర్చొని రాచరికం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇనార్ తెగకి ఏం జరిగింది, ఆ దేవదాసీలకు ఏం జరిగింది, చార రాజు మరియు తన సైనికులు అరబ్ దేశం నుంచి తిరిగి వచ్చి ఏం చేశారు, చోళరాజు మూరి రణధీరుడితో యుద్ధం చేసి తన రాజ్యాన్ని తిరిగి తీసుకున్నాడా లేదా, అలాగే రణధీరుడు ఎప్పుడైనా ఎవరికైనా భయపడ్డా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకు యాతిసాయి 2లో ఆన్సర్స్ దొరుకుతాయి. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.